హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతీయ రక్షణ సంస్థలు తమ షేర్లలో గణనీయమైన పెరుగుదలను చూశాయి. కొన్ని జూలై నెలలో 13% వరకు పెరిగాయి. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ రక్షణ ఉత్పత్తి అత్యధిక వృద్ధిని సాధించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన ప్రకటన తర్వాత ఇది జరిగింది. ఈ కాలంలో ఉత్పత్తి విలువ 126,887 కోట్లకు చేరుకుంది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 16.8% గణనీయమైన పెరుగుదలను చూపిస్తోంది. గ్లోబల్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా భారతదేశానికి అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించడంలో ప్రభుత్వ నిబద్ధతను నొక్కి చెబుతూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో రాజ్నాథ్ సింగ్ ఈ రికార్డు వృద్ధిని ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ విజయాన్ని ప్రశంసించారు. భారతదేశ రక్షణ తయారీ సామర్థ్యాలను పెంపొందించడానికి, సహాయక వాతావరణాన్ని పెంపొందించడానికి తన అంకిత భావాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రకటన భారత డైనమిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, కొచ్చిన్ షిప్యార్డ్, డేటా పార్ట్నర్స్ ఇటువంటి డిఫెన్స్ కంపెనీల ట్రేడ్ షేర్లలో గణనీయమైన వృద్ధికి దారితీసింది. మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్ బలమైన సబ్స్క్రిప్షన్ నంబర్లలో కూడా రక్షణ రంగంలో పరుగులు తీశాయి. ఈ ఫండ్ దాని కొత్త ఫండ్ ఆఫర్ కాలంలో 1676 కోట్లను సేకరించింది. ఇది ఎన్ఎఫ్ఓ కాలంలో ఈక్విటీ ఇండెక్స్ ఫండ్ ద్వారా ఎన్నడూ లేని విధంగా అత్యధిక సేకరణగా గుర్తించబడింది. నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ 1 నుంచి 3 సంవత్సరాలలో ఘనమైన పనితీరును కనబరిచింది. వార్షిక వృద్ధి రేటు వరుసగా 177%, 89.5% సాధించింది. 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి 35,000 కోట్ల రక్షణ ఎగుమతులు సహా 1,75,000 కోట్ల విలువైన దేశీయ రక్షణ తయారీని సాధించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. జూన్ మధ్యలో 2028-29 నాటికి 50,000 కోట్ల విలువైన రక్షణ పరికరాలను ఎగుమతి చేయాలని సింగ్ ప్రతిష్టాత్మకంగా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యాలను సాధించడానికి వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేయడానికి మైక్రో, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, స్టార్టప్లను సరఫరా గొలుసులో ఏకీకృతం చేయడానికి అనేక విధాన సంస్కరణలను ప్రవేశపెట్టారు. భారతదేశ రక్షణ ఎగుమతులు 2023-24లో రికార్డు స్థాయిలో 21,083 కోట్లకు చేరుకున్నాయి. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 32.5% వృద్ధిని అనువదిస్తోంది. 2013-14తో పోలిస్తే గత దశాబ్ద కాలంలో రక్షణ ఎగుమతులు 31 రెట్లు పెరిగాయని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. 2023-24లో మొత్తం ఉత్పత్తి విలువలో 79.2% డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ సంస్థలు, ఇతర పిఎస్యులు అందించగా ప్రైవేటు రంగం దాదాపు 20.8% సహకారం అందించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.